అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పండుగని ఎవరు చేసుకోవాలి? ఇది అమ్మ పండుగ. మనమే చేసుకోవాలి. ఇది అక్క ఉత్సవం. మనమే జరిపించాలి. ఇది కూతురికి ఒక మంచి మెమరబుల్ డే. మనమే సెలబ్రేట్ చేయాలి. ఈ సందర్భంలో ఈ మధ్యనే ఓ పెద్దాయన చెప్పిన కథని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. శివధనస్సుని ఎక్కుపెట్టలేక విఫలమైనటువంటి రావణాసురుడు ఓడిపోయిన మిగిలిన రాజులందరితో కలిసి జనక మహారాజు మీదకి దండెత్తాడు. అతి పరాక్రమవంతులం, అతి ధీరులం, శూరులం అయిన మాలో ఏ ఒక్కరం కూడా ఈ శివధనస్సుని ఎక్కుపెట్టలేకపోయామంటే ఈ పరీక్షలో ఏదో మాయ ఉంది. మమ్మల్ని అవమానం చేయడానికి మాత్రమే జనక మహారాజు ఇలాంటి పరీక్ష పెట్టారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ శోచనీయం కాదు అని చెప్పి రావణాసురుడు మిగిలిన ఓడిన రాజులందరితో కలిసి జనక మహారాజు మీదకి దండెత్తడానికి వస్తాడు. జనక మహారాజుకి ఏం చేయాలో పాల్పోదు. అంతటా విశ్వామిత్రుడు గుర్తొస్తాడు. వెంటనే తన దూతచే విశ్వామిత్రుడికి వర్తమానం పంపిస్తాడు. విశ్వామిత్రుడు అప్పుడు అడవిలో ఉంటాడు. రామలక్ష్మణుల సహాయంతో ఈ రాక్షస సంహారం చేసి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా, నిరాటంకంగా, దిగ్విజయంగా పూర్తి చేసి అడవుల నుంచి మళ్ళీ వెనక్కి పయనమవుతుంటాడు. ఈ సందర్భంలోనే శ్రీరామచంద్రుడు రాయిని అహల్యగా మారుస్తాడు. ఈ అహల్య ఎపిసోడ్ అయిన వెంటనే దూత వచ్చి విశ్వామిత్రుడికి విషయాన్ని చెబుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో, రామ, మన తిరుగు పయనం అయోధ్య వైపు కాదు, మనం మిథిలాపురి వెళ్ళాలి అంటాడు విశ్వామిత్రుడు. వెంటనే అక్కడి నుంచి మిథిలాపురి వెళ్తారు రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు. మిథిలాపురి చేరుకోగానే శ్రీరామచంద్రుడు గురువు ఆజ్ఞ మేరకు విల్లుని ఎక్కుపెట్టి, విల్లుని వంచి, నారి బిగించి, నారి అంటే ఆ విల్లుకున్నే అల్లి, దాన్నే తాడు, ఆ తాడు బిగించి విల్లుని ఫెల్లుమని విరుస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే, స్వయంవరం పోటీలో విల్లు ఎత్తడం, ఎక్కుపెట్టడం, విల్లుని వంచడం, విల్లుకి నారి కట్టడం వరకు మాత్రమే స్వయంవరం పోటీ. కానీ శ్రీరామచంద్రుడు ఏం చేశారు? విల్లుని ఎక్కుపెట్టి, నారి కట్టి, విల్లుని ఫెల్లున విరుస్తాడు. అది విరవడం అనేది స్వయంవరం పోటీలో లేదు. ఇది తెలుసుకున్నటువంటి పరశురాముడు ఉగ్రరూపాన్ని దాలుస్తాడు. శివధనస్సుని విరిచేటువంటి రాముడు ఎవరు? నేను ఒక్కడనే కదా రాముణ్ణి, భార్గవ రాముణ్ణి, వేరొక రాముడు ఎవరు? ఎవరా రాముడు? ఈ శివధనస్సుని విరవడం ఏంటి అని చెప్పి మిథిలాపురికి వస్తాడు పరశురాముడు. ఎంత చెప్పినా వినడు. అప్పుడు విశ్వామిత్రుడు రాముని ఆంతర్యాన్ని పరశురాముడికి చెప్తాడు. అయ్యా పరశురామ, జనక మహారాజు పెట్టినటువంటి ఈ స్వయంవరంలో రాముని కంటే ముందు ఏ పరాక్రమవంతుడైనా, ఏ ధీరుడైనా విల్లును వంచి అల్లి కట్టినట్లయితే, అంటే నారి కట్టినట్లయితే ఏమై ఉండేది? సీత మనసులో ఏముందో జనక మహారాజు గ్రహించాడా? అసలు స్వయంవరంలో స్త్రీ మనసులో ఉన్న మాటకి, స్త్రీ మనసుకి ఏమైనా విలువ ఉందా? అలాంటి లేని ఈ స్వయంవరం మంచిది కాదు. ఈ కాన్సెప్టే మంచిది కాదు. స్వయంవరం అనే కాన్సెప్టే మంచిది కాదు. ఇది భవిష్యత్తులో ఉండకూడదు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పడం కోసం మాత్రమే రాముడు విల్లు విరిచాడు అని పరశురాముడికి చెప్పగానే పరశురాముడు శాంతించి రాముణ్ణి అభినందించి వెళ్ళిపోతాడు. శ్రీరామచంద్రుడికి స్త్రీలపై ఎంత గౌరవం ఉంది! అప్పటి నుంచి తదుపరి స్వయంవరం కాకుండా వరమాలను ప్రవేశపెట్టడం జరిగింది. వరమాల అంటే అర్థం ఏంటి? మహారాజు తనకు నచ్చినటువంటి క్వాలిఫికేషన్స్, ఆ కెపాసిటీ ఉన్నటువంటి యువరాజులందరినీ పిలిచి
ఓ సభలో, ఓ సమావేశంలో అందరినీ కూర్చుండబెట్టి వధువు చేతికి ఓ దండ ఇవ్వడం. ఆ వధువు ఉన్న యువరాజుల్లో ఎవరైతే నచ్చుతారో ఆ యువరాజు మెడలో దండ వేయడం. ఇప్పుడు మాత్రమే వధువుకి తన మనసులో ఉన్న మాటకి విలువ ఉంటుంది, స్త్రీకి స్వేచ్ఛ ఉంటుంది, స్త్రీకి సాధికారత అంటే ఇదే, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంగ్లీష్లో అని చెప్పి రాముడు చెప్తాడు. స్త్రీలపై అతనికి ఉన్నటువంటి గౌరవం చాలా గొప్పది. విల్లు విరిచిన వెంటనే శ్రీరామచంద్రుడు సీతను పరిణయమాడదలుచుకోలేదు. జానకీమాత తాలూకా అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. అంతేకాదు, అయోధ్యలో తన తల్లిదండ్రులు ఉన్నారు, కౌసల్యామాత తాలూకా అంగీకారాన్ని పొందాడు. రామునికి ఓ హక్కు ఉంది. మనకి చాలా వరకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు అంటారు. రాముడి కన్నా ముందు రాముడికి ఓ హక్కు ఉంది, ఆమె పేరు శాంత. ఆ శాంత తాలూకా అంగీకారం కూడా తీసుకున్న తరువాత మాత్రమే రాముడు సీతను పరిణయమాడాడు. మన ఇతిహాసాల్లో, మన పురాణాల్లో స్త్రీకి ఎంత గౌరవం ఉందో, ఎంత విలువ ఉందో తెలుసుకొని మనం ఈ పండగని సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మలున్న ప్రతి కొడుక్కి, అక్కలున్న ప్రతి తమ్ముడికి, కూతుళ్ళున్న ప్రతి తండ్రికి మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.